మనం అనుకుంటే మనమే పెద్ద చెఫ్, మనకిచ్చిన పెద్ద రెస్టారెంట్ అండి. ఎమ్మీగా చికెన్ లాలీపాప్స్ చేశాను. దానికోసం బోన్లెస్ చికెన్ 1/2 కేజీ తీసుకొని 1/2 టీ స్పూన్ చొప్పున ఉప్పు, కారం, పసుపు వేసి డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగనే ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా వేసి అది ఫ్రై అయ్యే లోపల చికెన్ని ఇలాగా పలిసిస్తూ మిక్సీ చేసుకోవాలి. దాన్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి అందులోకి అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని అది బౌల్లోకి తీసేసుకొని మీకు అవైలబుల్గా ఉంటే ఒరిగానో కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి వేసి నిమ్మకాయ పిండుకొని అవసరమైతే ఒక 2 టీ స్పూన్లు వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోండి. ఒక ఎగ్ని ఒక బౌల్లో వేసుకొని బీట్ చేసుకొని చిటికెడు ఉప్పు, కారం వేసి అలానే కార్న్ కూడా క్రష్ చేసి పెట్టుకోవాలి. ఒక ఐస్ క్రీమ్ స్టిక్కి ఈ చికెన్ మిశ్రమాన్ని లాలీపాప్లాగా సెట్ చేసుకొని ఎగ్లో డిప్ చేసి అలాగనే కార్న్లో కోట్ చేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది. దీన్ని సాస్లో ముంచుకొని తింటేనండి టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి.